సూపర్ స్టార్ మహేష్ బాబు తన చిరకాల కోరికను నెరవేర్చుకుంటూ దిగ్గజ దర్శకుడు పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో తన 29వ సినిమాను ఎట్టకేలకు పట్టాలెక్కించాడు. జనవరి 2వ తేదీన హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సీక్రెట్గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయని తెలిసింది. ఎప్పుడూ పూజా కార్యక్రమాలకు హాజరు కాని మహేష్ బాబు మొదటిసారి తన సెంటిమెంట్ను పక్కన పెట్టి ఈ పూజా కార్యక్రమాలకు హాజరయ్యారని ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. అయితే వీటికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటపడకుండా దర్శకుడు రాజమౌళి ప్రైవసీని మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూట్ మొదలు పెట్టడమే ఆలస్యం. మహేష్ కూడా తన విశ్వరూప నటనను కెమెరాలో బంధించడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాడు. ఇక ఇంతవరకు బాగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కానీ అసలు షూటింగ్ మాత్రం వచ్చే జూన్ నెలలో మొదలయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దానికి కారణం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడమే. దాదాపు సంవత్సరం నుండి రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చాలా టైం కేటాయిస్తూ అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ పనుల కోసం ఇంకొక 6 నెలలు అంటే వచ్చే జూన్ వరకు అన్ని కంప్లీట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ షూట్ ప్రారంభించాలని అనుకుంటున్నాడు. ఇలా ఉంటే వచ్చే జూన్లో ఈ ప్రాజెక్ట్ షూట్ ప్రారంభమైతే మధ్యలో 6 నెలల గ్యాప్ ఖాళీగా ఉంటుందని, ఈ గ్యాప్లో ఒక మంచి స్టోరీతో సినిమా చేసి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని మహేష్ భావిస్తున్నాడట. ఇందుకు అనిల్ రావిపూడి లాంటి దర్శకుడైతే కేవలం 6 నెలల్లో సినిమా షూట్ పూర్తి చేసి ఫాస్ట్గా మూవీని రిలీజ్ చేస్తాడని ఆలోచిస్తున్నాడట. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్లో 5 సంవత్సరాల క్రితం సరిలేరు నీకెవరు రావడం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో మరొకసారి ఇంకో చిత్రాన్ని అనిల్తోనే తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. నీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఇదే విషయంపై అనిల్ రావిపూడి కూడా స్పందించారని తెలుస్తోంది. అయితే SSMB 29 ప్రాజెక్ట్ కొంత లేట్ అయినా పర్వాలేదు, మహేష్తో రాజమౌళి మూవీ ఉండటమే కరెక్ట్ అని, మధ్యలో తనతో పనిచేయడం కరెక్ట్ కాదని, అది కాక ఆల్రెడీ రీసెంట్ గా మహేష్ తో 2-3 యాడ్స్ చేశానని చెప్పారట. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇక బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళితో మహేష్ మూవీ అంటే వేరే లెవెల్ అంచనాలు ఉంటాయని, అందుకు తగ్గట్టే వాళ్ళు ఫుల్ ప్లాన్ తో ప్రిపేర్డ్ గా ఉన్నారని, మధ్యలో కేవలం 6 నెలల కోసం ఇంకో సినిమాతో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని భావించి వద్దని చెప్పాడట. మొత్తంగా మహేష్ రాజమౌళితోనే రాబోయే 2-3 సంవత్సరాలు డేట్స్ కేటాయించి ఈ సినిమా కోసం పనిచేయనున్నాడని అనుకోవచ్చు. మరోవైపు ముందుగా చెప్పుకున్నట్లుగా ప్రీ ప్రొడక్షన్లో భాగంగా రాజమౌళి ఇప్పటికే ఆఫ్రికాలోని కొన్ని అడవి లొకేషన్స్, ఉత్తరాంధ్ర వైజాగ్లోని బొర్రా గుహలను మూవీ లొకేషన్స్ కోసం రెక్కి నిర్వహించాడు. ఈ లొకేషన్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను సినిమాలో ముఖ్య భాగంగా చూపించాలని రాజమౌళి అనుకుంటున్నట్లు సమాచారం.